హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? గార్లిక్ బన్ పిజ్జా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను మీకు. పిజ్జా సాసు, బటర్, గార్లిక్ని కొంచెం స్మాష్ చేసి తీసుకు, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మైనస్, చీజ్ క్యూబ్స్. బటర్ నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. అందులోకి ఇప్పుడు గార్లిక్ మనం స్మాష్ చేసి ఉన్నాం కదా, దాన్ని యాడ్ చేసి బాగా కలపాలండి. కావాలంటే మనకి కార్న్, టమోటా, కాశ్మీర్ చిల్లీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా సాస్ లేకోకున్నప్పుడు టమోటా కెచప్, మైనస్ రెండు యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. సేమ్ పిజ్జా లాగే ఉంటుంది టేస్ట్. ఇది జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఇక్కడ నేను ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొజిల్లా చీజ్ డైస్ తీసుకుంటున్నాను. ఇవి దొరకనప్పుడు మామూలు మొజిల్లా చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవైనా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అవైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్. చాలా ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. అన్నీ మిక్స్ చేసుకొని జస్ట్ మనం బన్నని కట్ చేసుకొని దాంట్లో స్టఫ్ చేసుకోవడమే. ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫుల్గా స్టఫ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నానండి. మీకు ఇది లేనప్పుడు మీకు తవాలో అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. అందులో కూడా తవాలో అయితే ఒక 5 minutes అయినా పెట్టండి, అప్పుడే బాగా పొంగుతుంది మంచిగా. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. నాకు బాగా నచ్చి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది అసలు టేస్ట్ మాత్రం. కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.